సుప్రీంకోర్టు 29 జనవరి 2025న పీజీ వైద్య విద్య కోర్సుల అడ్మిషన్లకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఇది ఎవరు ఊహించలేదు. ఈ కేసు ఇప్పటిది కాదు. ఇప్పుడో 2019లో మొదలైన వాదోపవాదాలు చివరికి ముగిసి 3 సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీని సారాంశం ఏంటంటే, ఇప్పటి వరకు పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రతి రాష్ట్రము నుంచి 50% సీట్లు మాత్రం ఆల్ ఇండియా కోటా కింద ఇస్తారు. మిగిలిన 50% సీట్లను ఆయా రాష్ట్రాలలో స్థానికత ఉన్నవారికి మాత్రమే కేటాయిస్తూ వచ్చారు. ఈనాటి తీర్పుతో స్థానికత ఆధారముగా పీజీ వైద్య కోర్సులలో అడ్మిషన్లు చెల్లవు. ఇది రాజ్యాంగ విరుద్ధము. రాజ్యాంగంలో 14వ అధికరణ ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా దాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. కనుక ఈ 2025 నీట్ పీజీ పరీక్ష నుంచి కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉండే అన్ని సీట్లు కూడా ప్రతిభ ఆధారంగా ఆల్ ఇండియా పీజీ నీట్ పరీక్ష ఆధారంగా నింపబడతాయి. దీనికి వారు చెప్పిన ఆధారం ఏంటంటే, రాజ్యాంగంలో ఉండే 19వ అధికరణం ప్రకారం భారతీయుడు ఏ రాష్ట్రంలో అయినా నివసించవచ్చు, ఏ రాష్ట్రంలో అయినా వ్యాపారం చేసుకోవచ్చు, ఏ రాష్ట్రంలో అయినా వృత్తిని కొనసాగించవచ్చు. అది రాజ్యాంగం ప్రసాదించిన భారతీయుడికి ఇచ్చిన హక్కు. అలాంటప్పుడు ఉన్నత వైద్య విద్యలో పీజీలో కేవలం ఈ రాష్ట్రంలో నివసించిన వారికి, ఈ రాష్ట్రంలో చదువుకున్న వారికి, ఇక్కడ స్థానికత సర్టిఫికెట్ డొమిసైల్ ఉన్న వారికి ఇవ్వటం అనేది రాజ్యాంగము ఒప్పుకోదు అని చెప్పి ఖరాఖండిగా స్పష్టమైన తీర్పిచ్చారు. ఇక్కడ 3 సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రిషికేష్ రాయ్, ఇక్కడ పంజాబు హర్యానా స్థానికత ఉన్న వారికి మాత్రమే ఇస్తాము, ఇతర రాష్ట్రాల వారికి పీజీ అడ్మిషన్ ఇవ్వము అని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వము గెజిట్ ద్వారా నిర్ణయం తీసుకుంది. దాన్ని కొంతమంది పీజీ సీట్లు పొందాలనుకునేవారు పంజాబు హర్యానా హైకోర్టులో దాన్ని వాళ్ళ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేశారు, ప్రశ్నించారు. ప్రశ్నిస్తే విద్యార్థులకు అనుకూలంగా ఈ చండీగఢ్లో ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పీజీ సీట్లను స్థానికత ఆధారంగా కేవలం ఈ రాష్ట్రాల వారికే ఇవ్వటము రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక దాని మీద కొంతమంది ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు పంజాబ్ హర్యానా స్థానికత కలిగి స్థానికత వల్ల కొంత లాభము పొందే విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో 2019ని ఆశ్రయించారు. అప్పుడు ఈ కేసుని మొదట్లో 2 న్యాయమూర్తుల బెంచ్కి వెళ్ళింది. వాళ్ళు కేసు పరిశీలించిన తర్వాత చాలా జటిలమైన సమస్య, 2 జడ్జిలు కాదు, దీన్ని 3 జడ్జిలు ఉన్న బెంచ్కి పంపాలి అని నిర్ణయం చేసి 2 జడ్జిల బెంచ్ దాన్ని 3 జడ్జిల బెంచ్కి బదిలీ చేశారు.
చూశారు కదా ఎన్ని సంవత్సరాలు పట్టింది. 2019 నుంచి 25 అంటే 6 సంవత్సరాల పాటు వాదోపవాదాలు విన్న తర్వాత ఈరోజు ఒక చారిత్రాత్మకమైన తీర్పు వచ్చింది. అంటే 100కి 100 పాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్న పీజీ సీట్లైనా అది భారతీయుడు భారతదేశంలో చదువుకున్న ఎంబీబీఎస్ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటుంది. పీజీ నీట్లో మార్కులు ర్యాంకులే ప్రాతిపదిక అని చెప్పి తీర్పిచ్చారు. భారతదేశంలో సుమారుగా ఒక 50,000 పీజీ సీట్లు ఉన్నాయి. దీని కొరకు 3 లక్షల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు పోటీ పడుతూ ఉంటారు. కొంతమందికి అనుమానం రావచ్చు, దాని మీద కూడా స్పష్టత సుప్రీంకోర్టు. ఈ సంవత్సరం 2024లో అడ్మిషన్లు పొందారు స్థానికత ఆధారంగా. లేదు మనం స్థానికత ఆధారంగా మేము డిగ్రీ పూర్తి చేశాం, మా సంగతి ఏంటండి, మరి ఈ జడ్జిమెంట్ వచ్చింది కదా, మా అడ్మిషన్ చెల్లుతుందా, లేదు మాకు వచ్చిన పట్టా చెల్లుతుందా అంటే ఈ తీర్పు ఈనాటి నుంచి 2025 సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. కానీ గత సంవత్సరాలలో అడ్మిషన్లు పొందిన వారికి, గత సంవత్సరాలలో స్థానికత ఆధారంగా అడ్మిషన్ పొంది ఇప్పటికే పీజీ డిగ్రీ పొందిన వారికి ఎటువంటి ఇబ్బంది అసౌకర్యము ఉండదని చాలా స్పష్టతతో జడ్జిమెంట్లోనే రాయటం జరిగింది. ఇంకొక అనుమానం రావచ్చు, సరే స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు లేవన్నారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పీజీ అడ్మిషన్లో ఉంటాయా లేదా? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు యథావిధిగా అవి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కనుక అవి యథావిధిగా కొనసాగుతాయి. మరి ఈ తీర్పు కేవలం ఎంబీబీఎస్కేనా, లేదా ఆయుష్ కోర్సు ఆయుర్వేదము హోమియోపతి యునాని వాటికి కూడా వర్తిస్తుందా అంటే ఆయుర్వేదము హోమియోపతి యునాని ఎండి కోర్సులకు కూడా ఇది వర్తిస్తుంది. మరి డెంటల్కి ఏంటి? ఈ తీర్పు ఎంబీబీఎస్ కదా రాసింది, మరి ఈ తీర్పులు ఎక్కడ కూడా బీడీఎస్ అని రాయలేదు. ఈ తీర్పు వర్తిస్తుందా అంటే ఆటోమేటిక్గా పీజీ వైద్య కోర్సులంటే ఎంబీబీఎస్ తర్వాత బీడీఎస్ తర్వాత బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ బీయూఎంఎస్ తర్వాత అన్ని పీజీ కోర్సులకు ఇది వర్తిస్తుంది. డెంటల్ ఎండిఎస్ కోర్సులకు కూడా స్థానికత అనేది ఇక మీదట ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజీ, గాంధీ మెడికల్ కాలేజీ, నిమ్స్ ఉండటం వల్ల అక్కడ పీజీ సీట్లు అధికంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఉస్మానియా, గాంధీ లాంటి పెద్ద మెడికల్ కాలేజీ ఇక్కడ లేని కారణం వల్ల పీజీ సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో 65% పీజీ సీట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో విభజన సమయానికి కేవలం 35% సీట్లే మనకు వచ్చాయి. ఆ రకంగా ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు రాష్ట్ర విభజన ద్వారా నష్టపోయారు. ఆ నష్టాన్ని ఇప్పుడు పూడ్చుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని సీట్లు కూడా ఆల్ ఇండియా సీట్లు అవుతాయి కనుక వాటిలో కూడా మనం ఆంధ్రప్రదేశ్ పిల్లలు పోటీపడి సీట్లు సాధించవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే 1972లో అప్పుడు 371D అనే అధికరణం ప్రవేశపెట్టడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 జోన్లు 3 యూనివర్సిటీ ఏరియాలుగా విభజించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా 1, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 1, ఉస్మానియా యూనివర్సిటీ 1. తెలంగాణ అంతా ఉస్మానియా యూనివర్సిటీ కింద అడ్మిషన్లు జరుపుతున్నారు. ఎస్వి యూనివర్సిటీ ఏరియా కింద రాయలసీమలో ఉండే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు నెల్లూరు కూడా కలిపి దాన్ని ఎస్వి యూనివర్సిటీ ఏరియా అన్నారు. ఇక ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఇక ప్రకాశము, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 8 జిల్లాలకు
మరి ఇక్కడ ఉండే మెడికల్ కాలేజీలు తక్కువ, పీజీ సీట్లు తక్కువ, ఎంబీబీఎస్ అడ్మిషన్లోనూ అన్యాయం జరుగుతూ ఉంది. పీజీ సీట్లు తక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 5 జిల్లాలలో రాయలసీమ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో పీజీ సీట్లు చాలా అధికంగా ఉన్నాయి. కర్నూలు, తిరుపతి, కడప, అనంతపురము, నెల్లూరు, ఇక వీటికి తోడు స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాదులో నిమ్స్కు సమానంగా తలదన్నేలా అలాంటి సంస్థ తిరుపతిలో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రాలో ఎంబీబీఎస్ చదివిన వారికి పీజీలో ఎక్కువ మార్కులు వచ్చినా సీట్ రావటం లేదు. వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియాలో తక్కువ మార్కులు వచ్చినా పీజీ సీట్లు వస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అసమానతలు ఉన్నాయి. ఇప్పుడు అసమానతలు తొలగిపోతాయి. ఇక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియాను లేదా ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలు ఉండవు. దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష, ఒకే ప్రతిభ, ఒకే ర్యాంకు. ఇంకో విశేషం ఏంటంటే భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నన్ని పీజీ సీట్లు ఏ రాష్ట్రంలో కూడా లేవు. పీజీ సీట్లే కాదు, కొన్ని ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి. ఉదాహరణకు వృద్ధులకు సంబంధించిన ఎండి కోర్సుని జీరియాట్రిక్స్ అంటారు. అది తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు. తమిళనాడు రాష్ట్రంలో అక్కడ 15 సీట్లు ఉన్నాయి. ఒక్క రాష్ట్రం, దేశం మొత్తంలో 60 సీట్లు ఉంటే ఒక తమిళనాడులో 15 ఉన్నాయి. ఆ విధంగా తమిళనాడులో ఉన్న అత్యధిక సంఖ్యలో ఉన్న పీజీ సీట్లకు కూడా తెలుగు రాష్ట్రాలలో ఉండే పీజీ విద్యార్థులు పోటీ పడి మన విద్యావకాశాలు, మనం సీటు పొందే అవకాశాలు మెరుగుపడతాయి. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉండి ఈ యొక్క అడ్మిషన్ల ప్రక్రియ, కాలేజీల స్థాపన, ప్రమాణాల నిర్వహణ ఇవన్నీ కూడా కూలంకషంగా అధ్యయనం చేశాను. ఇప్పుడు దీని గురించి తల్లిదండ్రులకు కానీ లేదా ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు, పూర్తి చేసిన విద్యార్థులు, 20-25 నీట్ పరీక్ష రాస్తున్న డాక్టర్లకు ఏమైనా అనుమానాలుంటే నా నంబర్లు ఇస్తాను. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు, లేదు ఫోన్ చేసి దీని గురించి ఇంకా స్పష్టత మీరు పొందొచ్చు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో ఫోన్ నంబరు 9866308414. డాక్టర్లు కానీ, వైద్య విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, ఇది ఏ విధంగా తెలుగు రాష్ట్రాలలో వైద్య విద్యను అభ్యసించే, ఎంబీబీఎస్ వైద్యను అభ్యసించే డాక్టర్లకు ఉపయోగపడుతుంది అనేది మీకు మరింత సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే భారతదేశంలో సీటు రాక ఇతర దేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఎఫ్ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులై సొంత రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ పొంది వాళ్ళు కూడా ఈ నీట్ పరీక్ష రాయటము ద్వారా వీళ్ళకి ఎంతో లబ్ధి కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు విదేశాలలో, చైనాలో, రష్యాలో, ఉక్రెయిన్లో, ఫిలిప్పైన్స్లో చదువుకొచ్చామని చెప్పి మీరు స్థానికేతరులు, వాళ్ళు ఆంధ్రాలో పుట్టి పెరిగి ఆంధ్రాలో ఇంటర్మీడియట్ వరకు చదివిన వీళ్ళని స్థానికేతరుల కోటాలో వేసి అనర్హుడిగా ప్రకటిస్తున్నారు. అదే పరిస్థితి తెలంగాణలో కూడా. అమ్మా నాన్న తెలంగాణ, ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ, సీట్ రాలేదని ఇతర దేశాలకు వెళ్తే వాళ్ళను కూడా స్థానికేతర కోటా అని చేసి మార్కులు వచ్చినా నీట్లో ప్రతిభావంతులైనా కూడా వాళ్ళకి సొంత రాష్ట్రంలో విదేశీ విద్యను అభ్యసించిన వారికి సీట్లు తిరస్కరించబడ్డాయి ఇప్పటి వరకు. ఈ తీర్పుతో
ఈ విదేశీ విద్యను అభ్యసించిన వారికి ఎంతో ఊరట కలుగుతుంది. ఇక స్థానికత లేదు. మీకు మన సొంత రాష్ట్రమే కాదు, భారతదేశములో ఇప్పటి వరకు విదేశీ విద్యను అభ్యసించి వచ్చిన వారికి ఇదొక సువర్ణ అవకాశంగా మనం భావించవచ్చు. ఇక్కడ భారతదేశంలో ఎంబీబీఎస్ చదివితే ఎలాంటి అవకాశాలు ఉన్నాయో, విదేశాల్లో చదువుకున్నా కూడా వారికి కూడా సమాన అవకాశాలు లభించే విధంగా ఈనాటి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదని మనము గమనించాలి. ఇంకా మీకేమైనా అనుమానాలున్నా, స్పష్టత కావాలన్నా నన్ను సంప్రదించడానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు.